తిరుపతికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసంతృప్తి నేతలతో భేటీ కానున్నారు. తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాస్ పేరు ప్రకటించినప్పటి నుంచి జనసేనలో టీడీపీలో కొంతమంది అసంతృప్తి నేతలు సహకరించడం లేదు. దీంతో తిరుపతికి తానే స్వయంగా వచ్చి పరిస్థితిని చక్కదిద్దాలని జనసేనాని అనుకుంటున్నారు. తిరుపతికి వచ్చి రాగానే అసంతృప్త నేతలతో భేటీ కానున్నారు. ఇక జనసేన పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. ఇవాళ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని అయితే ఆయన మంగళగిరికి మధ్యాహ్నం పైన రానున్నారు. అయితే మధ్యాహ్నం తర్వాత సాయంత్రంగా ఆయన తిరుపతికి రానున్నారు. అయితే తిరుపతి కూటమి అభ్యర్థిగా జనసేనకి ఆర్ఎన్ శ్రీనివాసుకు తిరుపతి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా చిత్తూరు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి సీట్ ఇవ్వడంతో అటు ఆయన లోకల్ కాదు నాన్ లోకల్ వ్యక్తులకు ఎలా సీట్ ఇస్తారంటూ అటు జనసేన కానీ అటు టీడీపీ నేతలు కానీ ముందు నుంచి కూడా సరే ఒక వివాదం అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఆయన తిరుపతిలో ఎన్నికల ప్రచారాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. అందరికీ కలుపుకోవడంతో అందరినీ కలుపుకుంటూ కూడా సరే వెళ్తానంటూ కూడా ఆయన ఇప్పటికే కొంతమంది జనసేన నాయకులని టీడీపీ నేతలను కూడా ఆయన కలుపుకొని ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటివరకు కూడా సరే మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టీడీపీ నుంచి అటు కొంతమంది ముఖ్య నేతలు కూడా ఆయన ఏదైతే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారో ఆ పర్యటన కూడా వెళ్ళని పరిస్థితి అయితే ఉంది. ఆయనకి మద్దతు కూడా ప్రకటించకుండా ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అదేవిధంగా జనసేనకు సంబంధించిన కొంతమంది నేతలు ఏదైతే కిరణ్ రాయలతో పాటు కొంతమంది నేతలు అదేవిధంగా కిరణ్ రాయలు ఏదైతే 50 డివిజన్లో ఇన్ఛార్జీలు కూడా మార్చారంటూ కూడా సరే జనసేన అధినేత కూడా ఇప్పటికే ఆయన గోడు కూడా వినిపించిన పరిస్థితి అయితే కూడా కిరణ్ రాయలు వినిపించిన పరిస్థితి అయితే తన అధినేత పవన్ కళ్యాణ్తో మాట్లాడిన తర్వాతే నేను ఒక నిర్ణయానికి వస్తానంటూ కూడా సరే ఆయన గత కొద్ది రోజులుగా కూడా సరే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కిరణ్ రాయలు. అయితే ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం రానున్నారు. తిరుపతిలో ఒక ప్రైవేటు హోటల్లో కూడా సమావేశం నిర్వహించున్నారు. అయితే ఈ సమావేశాన్ని కూడా ఎవరెవరు హాజరు కావాలి అనే ఒక లిస్టు కూడా రెడీ చేసుకున్న పరిస్థితి అయితే జనసేన నుంచి ఎవరు రావాలి టీడీపీ నుంచి ఎవరు రావాలి అనేసి కూడా ఒక లిస్ట్ అయితే రాసింది. వాళ్ళందరికీ కూడా సమాచారం కూడా ఇప్పటికే ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇవాళ రాత్రికి కూడా తిరుపతిలోనే బస్ చేయనున్నారు. రేపు హైదరాబాద్కి ఒక ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ అధినేత ఏదైతే ప్రత్యేక విమానాలను కూడా బయలుదేరనున్నారు. అయితే ఇవాళ సాయంత్రం జరగనున్న ఈ సమావేశానికి కీలక సమావేశం కానుంది. అభ్యర్థిని మార్చాలంటూ కూడా సరే గతంలో కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఖచ్చితంగా అభ్యర్థి జనసేన ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళకి గెలుపు దిశగా కూడా సరే వాళ్ళకి పరిచయాలంటూ కూడా ఇప్పటికే నాగబాబు పవన్ కళ్యాణ్ లాంటి నేతలు కూడా ఎన్నోసార్లు కూడా జనసేన కార్యకర్తలు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఇవాళ తిరుపతికి రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో వీళ్ళందరూ భేటీ అయిన తర్వాత కూడా ఒక నిర్ణయానికి రానున్నారు. గతంలో కూడా సరే గత నెల అయితే శ్రీకాళహస్తిలో చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా సరే ఆర్ఎన్ శ్రీనివాస్కి పనిచేయాలంటూ కూడా సరే సుగుణమ్మ కూడా ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఈ విధంగా అయితే పార్టీ కట్టుబడి దిశానిర్దేశం చేసిన పరిస్థితి అయితే పార్టీ కట్టుబడి అయితే జనసేనకు టికెట్ ఇచ్చిందో పవన్ కళ్యాణ్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు గెలిపించుకొని తీసుకొని కూడా సరే క్యాడర్ పనిచేయాలనేసి కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే కొంతమంది క్యాడర్ ఇప్పటికీ పనిచేస్తున్న కొద్ది మరి కొంతమంది జేబీ శ్రీనివాస్ అయితే ఉగా విజయ్ కుమార్ సుగుణమ్మ లాంటి నేతలు కూడా ఇప్పటివరకు కూడా సరే ఆర్ఎన్ శ్రీనివాస్కు మద్దతు ప్రకటించిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తం మీద ఇవాళ సాయంత్రం జరిగే ఒక సమావేశానికి ముఖ్య నేతలందరికీ కూడా సమాచారం ఇచ్చారు. ఈ సమావేశాన్ని కూడా అందరూ హాజరవనున్న పరిస్థితి అయితే కూడా ఉంది. కెమెరామెన్ సురేష్ గినా 60 తిరుపతి.